గారు అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా? నేను అభివృద్ధికి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చర్చిద్దామని చెప్పి ఒక సవాల్ విసిరాడు. తప్పకుండా మీ సవాల్ని స్వీకరిస్తున్నాను అరవింద్ బాబు గారు. మీతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అని మీరు చెప్పారు. అది నడి రోడ్డు మీద మరి అనుచరులందరూ వస్తే అక్కడ ట్రాఫిక్ జాము, చాలా ఇబ్బంది. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగేది కాదు. ఇది కనీసం గంటల తరబడి జరిగే చర్చ. కాబట్టి నేను కోరేది ఏంటంటే, అంబేద్కర్ గారి ఫోటో పెడదాం టౌన్ హాల్లో, పెద్ద ఫోటో. అంబేద్కర్ గారి ఫోటో పెట్టి ఆయన ఫోటో సమక్షంలో టౌన్ హాల్లో చర్చిద్దాం. టౌన్ హాల్లో అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చు, ఎవరికి ట్రాఫిక్ జాములు ఇబ్బందులు ఉండవు. మీడియా వాళ్ళని కూడా అందరినీ కూర్చోబెట్టచ్చు. మీడియా వారు కూర్చోవడానికి వాళ్ళని తోసి నెట్టే కార్యక్రమం కాకుండా అందరినీ కూర్చోబెట్టి ప్రశాంతంగా ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో, మా హాయంలో ఏం జరిగింది, మీ హాయంలో ఏం జరిగిందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అధికార పార్టీ మీరు కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. డేటు టైము మాకు తెలియపరిస్తే మీడియా ద్వారా నేను ఆ రోజు అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటాను, రెడీ చేసుకుంటాం. కాబట్టి నడి రోడ్డు మీద చర్చ కన్నా హాల్లో, పెద్ద హాల్లో అందరూ కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సవాల్ని స్వీకరిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే కోటప్పకొండ గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఏదో చేశాడంట అక్కడ. ఏం చేశాడో ఒకసారి పోదాం రా. అసలు టౌన్ హాలే కోటప్పకొండ పోదాం రండి. కోటప్పకొండ దగ్గర చర్చిద్దాం, జేఎన్టీ దగ్గరకు వెళ్దాం స్పాట్లో. ఏం చేశారు మీరు? 2 సంవత్సరాల కాలంలో కోటప్పకొండకి నిధులు పెంచామని చెప్పావు. నిధులు పెరిగినా కానీ అక్కడ అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఇవన్నీ కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. ఇంకా ఇప్పుడు కూడా ఒక అవినీతి ఆలోచనతోటి, దుర్మార్గపు ఆలోచనతోటి, ఓ మాఫియా ఆలోచనతో మీరుగా ప్రయాణం చేస్తున్నారు. మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున నట్రాపేట అరవింద్ బాబు ఎమ్మెల్యేగా దేనికి వెనకడుగు వేసేవాడు కాదు, ధైర్యంగా ముందుకెళ్తాడు. చర్చకి కనుక మీరు సిద్ధమైతే అంబేద్కర్ సెంటర్లోనే నడి బొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేను పక్కనే కూర్చుంటాము. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే రమ్మనమని నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏ రోజన్నా మీరు శానిటరీ వర్క్ చేశారా? 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఒక కాలువ పొడికి కానీ, అదేవిధంగా ఒక రోడ్డు నిర్మాణంగా చేయలేకపోయావు. ఇవాళ మేము చంద్రబాబు కాలనీ దగ్గర వరద ఆపడానికి రిటైనింగ్ వాల్ ఒకటి కడుతున్నాం. ఈ 77 ఏళ్ళ చరిత్రలో ప్రభుత్వం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళని పడుచుకున్న వాళ్ళు లేరు. రిటైనింగ్ వాళ్ళు కట్టి వాళ్ళ మరి పల్లె అంతా కూడా ఇబ్బంది లేకుండా, వరద ముప్పు లేకుండా మేము దాన్ని కాపాడుకోవడానికి మరి రిటైనింగ్ వాళ్ళు కడతాం. ఎక్కడ కూడా ఆలోచన చేసి చెప్పండి. మీ హయాంలో మరి స్టేడియం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఎక్కడ కూడా స్టేడియం మొత్తాన్ని దగ్గరుండి మేమే, మా కార్యకర్తలు, నాయకులు, క్రీడాకారులు అందరం కూడా కలిసి స్టేడియం బాగు చేసుకోవడం జరిగింది. షాదీఖానా బాగు చేశాం, టౌన్ హాల్ బాగు చేసాం. మీ 5 ఏళ్లలో ఏ విధంగా పాడైపోయినా ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని ఎందుకంటే ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక కోటప్పకొండ చూడండి. మహారాష్ట్ర శివరాత్రి మరి మీరు 5 ఏళ్ళు చేశారు, మేము 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మీ టైంలో ఏ విధంగా ఉంది? ఎక్కడ చూసినా కొండ ప్రాంతం అంతా కూడా పాడైపోయి ఉంది, అభివృద్ధి పరంగా ముందుకెళ్ళలేదు. మేమే దగ్గరుండి కొండ మొత్తాన్ని బాగు చేసుకుని మహాశివరాత్రి పండుగని 2 సార్లు కూడా 2 సంవత్సరాలు ఘనంగా జరుపుకున్నాము. ఆదాయం కూడా చక్కగా వచ్చింది. ఎవరైతే మంచి మనసుతో ఉంటారో, ఎవరైతే మంచి కార్యక్రమాలు చేస్తారో ప్రజలు కూడా వాళ్ళకి అండగా ఉంటారు. నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మళ్ళీ నర్సాపేటకి ఎమ్మెల్యే అరవింద్ బాబు గుర్తుపెట్టుకో. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారే. ఎవరు కూడా కళ్ళ కనొద్దు. నేను చెప్పేది మాత్రం ఇది డిక్టమ్, 100% పోయినసారి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు అదే ఆలోచన పెట్టుకోవద్దు. మీ ప్రభుత్వం ఎప్పటికీ రాదు. ఎవరైతే ప్రజల కోసం, ఎవరైతే ప్రజల కొరకు పాటుపడతారో ప్రజలు కూడా వాళ్ళని గెలిపిస్తారు. ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అనేవాడు
కులాన్ని మతాన్ని రాజకీయాలు లేకుండా ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఒక ఆశయంతో నేను ముందుకెళ్తున్నాను. అదే ఆశయంతో మాకు ఒక ఆయుధం లాగా మేము ముందుకెళ్తూ ఇవాళ అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మాతో పాటు చర్చకి వస్తారంటే మాత్రం అంబేద్కర్ సెంటర్ లో ఎప్పుడు కాబట్టి అప్పుడు సోమవారం ఉదయం 10ంటికైనా కానీ నేను రెడీగా ఉంటాను. మా మీడియా మిత్రులు కూడా ఇప్పుడే నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. సోమవారం 10ంటికి మీరు వస్తారంటే అంబేద్కర్ సెంటర్ లోనే అక్కడే కూర్చుందాం. అభివృద్ధి పరంగా మేము ఏ విధంగా డెవలప్ చేశామో మీరేం చేశారో ఒకసారి మనం అక్కడ బల నిరూపణ కూడా చేద్దామని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ నేను హెచ్చరిస్తూ ఉన్నాను.